सही बोलना। నిజం చెప్పాలంటే మనమే నీళ్లలోకి పోయాం. నీళ్లు మనలోకి రాలేదు. ఎందుకున్న 90 ఎకరాల చెరువు 12 ఎకరాలకు తగ్గిపోయింది. ఇండ్ల స్థలాల కోసం మొత్తం ఆక్రమించేశాం. ये किस्सा हुआ देखो। అక్టోబర్ 2020లో హైదరాబాద్ నగరంలో 6 రోజుల పాటు 70 మిల్లీమీటర్ల వర్షం పడింది. అక్టోబర్ 13వ తేదీ ఒక్కరోజునే 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1903 తర్వాత ఇదే అంత పెద్ద వర్షం. చెరువుల్లో చోటులేక నీరు వరదై అనేక జలాశయాల చుట్టుపక్కల కాలనీల్లోకి ప్రవహించింది. జల్పల్లి చెరువు పొంగిపొర్లింది. బాలాపూర్ వద్ద గుర్రంచెరువు గట్టును కొంతమేరకు అధికారులు అక్టోబర్ 13వ తేదీన పగలగొట్టి నీటిని విడుదల చేశారు. నీరు అక్కడి కాలనీలని ముంచెత్తింది. అక్టోబర్ 16వ తేదీన నీటి ప్రవాహం ఒత్తిడి పెరిగి గుర్రంచెరువు మొత్తం గట్టు తెగి ఉద్ధృతంగా నీరు ప్రవహించింది, వరదైంది. నల్లాలు ఆక్రమణకు గురవడం వల్ల, అవి ఇరుకైపోవడం వల్ల నీరు రోడ్లపై పారింది. దుకాణాలను, ఇళ్లను ముంచెత్తుతూ బాబానగర్, కృష్ణారెడ్డినగర్, ఉప్పుగూడ, అరుంధతి కాలనీ, యాకూత్పుర, ఆజంపురాల మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలక్పేట వరకు వరదనీరు పారింది. నేను మలక్పేట్లో ఉంటాను. నిజాం జమానాలో ప్రభుత్వం 70 సంవత్సరాల క్రితం కట్టిన సిఐబి క్వార్టర్స్ ఇవి. ఇందులో అక్రమం ఏమీ జరగలేదు. ఈ ప్రాంతాల్లో ఇంతవరకు వర్షం నీరు, వరద నీరు లోపలికి రాలేదు. ఇప్పుడు ఇదిగో ఇంత ఎత్తున నీళ్లొచ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలంతటా నీరు వరదైంది. 2020 నవంబర్ 6వ తేదీన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ, సర్వేల ప్రకారం ఇటీవల ఎడతెరిపిలేని వర్షాల వల్ల హైదరాబాద్ నగరం 45% వరదపాలైంది. నగరంలోని 80% జలాశయాలు కనుమరుగయ్యాయి. అన్ని చెరువులు అనుమతి ఉన్న మరియు అనుమతి లేని నిర్మాణాలతో కిక్కిరిసిపోయాయి. ఈ అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తూ పోతే 2050 నాటికి హైదరాబాద్ మొత్తం వరదపాలైపోతుంది అని అన్నట్టుగా అన్ని పత్రికలు పేర్కొన్నాయి. హలో, మేము ఇక్కడ 20-30 సంవత్సరం నుంచి ఉన్నామండి. మేము ఆనంద్బాగ్ ఏరియా. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసింది. ఆ రోజు ఎవ్వరు 10:30 అయింది. ఒక్కరు కూడా అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. నీళ్ళు వస్తుంది, సామాన్లు పైన పెట్టండి అని ఎవ్వరు అనలేదండి. మా అమ్మ, పిల్లలు అందరూ ఇక్కడక్కడ వరకు నీళ్ళు వచ్చింది. నేను ఇక్కడ 1992 నుంచి రెసిడెన్స్ ఉన్నాను. ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ ఏం ఫ్లడ్ లేదు, నాలా ఏం లేదు మా లొకాలిటీలో. 1992లో ఇది మా నాలా మా దగ్గర డైవర్ట్ చేసినారు. జూబ్లీ హిల్స్ నాలా హకీంపేటలో కలిసి హుసేన్ సాగర్లో పోతున్నది. కానీ ఇప్పుడు మా దగ్గర ఇది నాలా డైవర్ట్ చేసిన వరకు మన దగ్గర ఫ్లడ్ వచ్చున్నాయి. వరదలు తెచ్చిన విధ్వంసం దేన్నీ వదల్లేదు. పేద, మధ్యతరగతి, సంపన్న వర్గాలు ఎవర్నీ వదల్లేదు. 5 కోట్ల విలువైన విల్లాలు సైతం ప్రకృతి ఆగ్రహ బీభత్సానికి గురయ్యాయి. బలహీనులు, బలవంతులు, చిన్నా పెద్ద అంతా దీనికి ఒక్కటే. హైదరాబాదులో కనీసం 50 విలువైన ప్రాణాలను వరద తీసుకుపోయింది. వరద నీరు ఎంతో వేగంగా వచ్చి చేరుతుంది. మేము డాబా బయట నిలబడ్డాం. ఉన్నట్లుండి మేము నిలబడ్డ ఎత్తు అరుగు కూలిపోయింది. నా సోదరుడు, 3 కోడళ్ళు, 2 మనవలు నీటిలో కొట్టుకొని పోయారు. अम्मी पानी आया अंदर उठो बोले, हम लोग उठे और छोटे छोटे. మా అమ్మాయి మమ్మల్ని చూడటానికి వచ్చింది. మధ్యరాత్రి హఠాత్తుగా వరద నీరొచ్చింది. నా కొడుకు, కోడలు కొట్టుకుపోయారు. दो नवासे पानी में भाई को गए बाबा. హైదరాబాదులో దాదాపు ప్రతి 3.5 చదరపు కిలోమీటర్లకు ఒక చెరువు ఉంది. నీరు 18 కిలోమీటర్ల దూరం ప్రవహించి మలక్పేట వరకు రావడం కనిపించింది. హైదరాబాదులో ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం వరదనీటికి గురయ్యే స్థితి ఉంది. హైదరాబాద్ వరదలు జీవన్మరణ సమస్య అయింది. ఇలా ఎందుకు జరిగింది? చెరువుల్లో నుంచి నీళ్లు వదిలిపెట్టుకోవడం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా నాశనం చేసుకున్నాం.
అంటే చెరువుల్లో నుంచి వ్యవసాయానికి నీళ్లు వదిలిపెట్టడానికి ఒక పద్ధతి ప్రకారంగా చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి, మొత్తం అంతా ఇళ్ళు కట్టేసుకున్నాం కాబట్టి చెరువుల్లో నీళ్ళని అట్లా అట్టి పెట్టేసుకుంటున్నాం. దాంతో ఏమైందనంటే మొదట 13వ తారీఖు నాటి పడినటువంటి వర్షానికి 14వ తారీఖు నాటికి ఆ పై ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా చెరువులు నిండిపోయి వెనక వైపుకు వచ్చేసి చెరువులకి నీళ్లు వచ్చే మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. అది ఆ నీటిని మనం వదిలిపెట్టలేకుండా అట్లా ఒక 4-5 రోజులు ఉంచుకున్న తర్వాత 17వ తారీఖు నాడు పడినటువంటి వర్షానికి ఆ చెరువులకు సంబంధించినటువంటి ఆనకట్టలన్నీ కూడా ఒక్క దగ్గర ఇంకొక దగ్గర తెగిపోవడం వలన నీటిని మనం ఆపుకోలేనటువంటి పరిస్థితి వచ్చి కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. అంటే హైదరాబాద్ నగరంలో 2 వరదలు వచ్చినాయి. మొదటి వరద నీటిని మనం వదిలిపెట్టలేకపోవడం వల్ల, రెండవ వరద నీటిని మనం వదిలిపెట్టిన దాన్ని ఎట్లా నియంత్రించుకోవాలి అన్నది మనకి చేత కాకపోవడం వల్ల. ఒక కామన్ మనిషి ఈ చెరువుల్ని కుంటల్ని ఒక మురికి కుంటలాగా, తర్వాత ఈ కుంట నుంచి దీంట్లో పెరిగే దోమల ద్వారా వచ్చే రోగాలు, అయ్యో ఇది రోగాలు వస్తుంటాయి తమ పిల్లలకి అనుకుంటూ ఈ రోగాలు తయారయ్యే కుంటలాగా చూస్తారు. తర్వాత ఈ కుంటలో వర్షాకాలంలో నిండిపోయి ఇళ్లలో వచ్చే వరద నీరులాగా దీన్ని చూస్తారు. హైదరాబాదులో వ్యవసాయమంటూ లేకపోతే చెరువులన్నీ రోగాలు, దుర్వాసన, ప్రాణాంతక వరదలకు కారణమైతే మరి నగరంలో అన్ని చెరువులు ఉండవలసిందేనా? ఈరోజు హెచ్ఎండిఏ పరిధిలో 3000 చెరువులు ఉన్నాయి. ఈ 3000 చెరువులు, 5000 చెరువులు తవ్వించినప్పుడు వీటి ముఖ్య కారణం ఏంటంటే ఈ వరదని ఆపడానికి, వరదని కంట్రోల్ చేయడానికి ఇవి కట్టించారు, తవ్వించారు. ఆ తర్వాత ఈ కుంటల ద్వారా, ఈ కుంటలు గ్రౌండ్ వాటర్ యొక్క వాటర్ టేబుల్ పెంచడానికి ఇవి బాగా తోడ్పడతాయి. చెరువులు వరదల్ని నివారించి భూమిలో నీటి స్థాయిని నిలువ చేసేవే అయితే మరి నగరంలో అన్ని చెరువుల్ని మనం ఎందుకు పోగొట్టుకున్నాం? హైదరాబాద్ పట్టణ భూములు గిరాకీ బాగా పెరిగింది. నిజాం స్టేటు ఆంధ్రప్రదేశ్తో మర్జర్ అయిన తర్వాత పాపులేషన్ ఫ్లో ఎక్కువ అవడం వలన ఈ డిమాండ్ పెరిగింది. అందువలన రియల్ ఎస్టేట్ మాఫియా చెరువుల మీద పడింది వాళ్ళ దృష్టి. అందులో వాళ్ళ స్టేక్ హోల్డర్స్ని, ఫార్మర్స్ని ముందు ఎలిమినేట్ చేసి వాళ్ళ భూములు కొనేశారు. రెండవది ఫిషర్మన్ని, వాషర్మన్ని కూడా అది దాన్ని చెరువు నీళ్ళని కలుషితం చేయటం వల్ల వాళ్ళిద్దరిని కూడా బయటకు పంపించేశారు. అప్పుడు ఆ ల్యాండ్ వాటర్ డ్రైన్ అవుట్ చేసి ఆ ల్యాండ్ రియల్ ఎస్టేట్ మాఫియాకి చౌకగా దొరికిపోయింది. మనం ఇప్పుడు ఉన్నది హష్మత్పేట్ లేక్, దీన్నే బాన్ లేక్ కూడా అని అంటారు. ఇది సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ఏరియా నుంచి అతిపెద్ద లేక్. హైదరాబాద్కి హుస్సేన్ సాగర్ ఎలాగనో సికింద్రాబాద్కి బాన్ చెరువు అంత ముఖ్యమైనది. ఇది ఇటు కంటోన్మెంట్ ఏరియా నుంచి వచ్చే నీరు అంతా వరద నీటిని అరికడుతూ, నియంత్రిస్తూ వరదల్ని అరికడుతుంది. ఉధృతంగా హుస్సేన్ సాగర్ లోపలికి వెళ్ళనివ్వదు. ఈ చెరువునే ఏం చేశారు వీళ్ళు, 3 ఏళ్ల కిందట ఉన్న దీని అలుగుని తెంపేశారు. ఏమవుతుంది అని అంటే ఒక క్రమబద్ధీకరణలో ఓ చెరువును ఆక్రమిస్తూ పోతారు. మొట్టమొదటగా చెరువులో నీళ్లను ఖాళీ చేయడం మొదలెడతారు. అది మొదలుపెట్టడం ఎట్లాగా, దానికి ఉన్న అలుగును తెంపేయడం. ఆ అలుగును తెంపేసేటప్పటికి చెరువు ఖాళీ అవుతూ పోతూ ఉంటుంది. అది చెరువు ఎప్పుడైతే ఖాళీ అవుతూ పోతుందో అదే చెరువు లోపలి భాగంలో ఉన్న చెరువు నీళ్ళన్నీ కూడా ఖాళీ అవుతూ పోతూ భూమి పైకి వస్తుంది. ఎప్పుడైతే భూమి పొర పైకి రావడం మొదలవుతుందో భూమి మీద పెరిగే మొక్కలు అవి నీటిలో పెరిగే మొక్కల పైన అవి నియంత్రణ చేయడం మొదలెడతాయి, డామినేట్ చేస్తాయి. జలాశయాల భూములపై హక్కులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలంటే నిజాంల కాలంలో ప్రవేశపెట్టిన ఏక్ ఫసల్ పట్టా లేదా ఒక్క పంట వేసుకోవడానికి హక్కుల పద్ధతిని అర్థం చేసుకోవలసి ఉంటుంది. నిజాం గారు పరిపాలించేటప్పుడు అక్కడ ఉన్న రైతులకి, ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ ఎండాకాలం వేసవి పంట వేసుకోవడానికి ఈ చెరువుల దగ్గర ఏక్ ఫసల్ పట్టా, ఒక ఫసల్ పట్టా ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో ఆ చెరువు ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఆ చెరువు ప్రాంతం తగ్గిపోయి ఎండాకాలంలో ఆ స్థలంలో ఉన్న తేమ వలన అక్కడ ఈ జొన్నలు, తర్వాత రకరకాల ఎండాకాలం పంటలు పండించుకునే వాళ్ళు రైతులు. ఆ పంటలు అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ మృగశిర కార్తికి
ఎప్పుడైతే తెలంగాణ ఏరియాకి మాన్సూన్ వస్తుందో, వర్షాకాలం మొదలవుతుందో, ఆ టైం కల్లా ఇక్కడ ఉన్న పంటలన్నీ తీసివేసి చెరువు మళ్ళీ నిండటానికి రెడీ చేసి మళ్ళా అట్లా యథావిధిగా ఉండేటట్టు చట్టం కూడా ఉంది. ఆ తర్వాత ఈ ఏక్ ఫసల్ పట్టా ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగిందో, తెలంగాణ ఆంధ్రాని కలిపి ఆంధ్రప్రదేశ్గా అవతరించిందో 1956లో 56లో ఏం జరిగిందంటే, ఈ తెలంగాణ ఏరియాలో ఉన్న రెవెన్యూ రికార్డులు అన్నీ అప్పటి వరకు ఉర్దూలో ఉండేవి, ఇవి తెలుగులోకి మార్చబడ్డాయి. ఈ ఏక్ ఫసల్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది ఉర్దూ వర్డ్, అది అర్థం కాక ఆ ఏక్ ఫసల్ని డిలీట్ చేసి పట్టాగా మారిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న రైతులందరూ ఎవరైతే ఈ పంట పొలాలు చేస్తున్న రైతులందరూ ఇవి పట్టాగా వాడుకుంటూ ఇప్పటి వరకు కూడా అదే విధంగా కొనసాగించుకుంటూ ఇది పట్టాగా సొంత భూమిలాగా వీళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ గారు చెప్పినట్లుగా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎవరికైతే ఏక్సాల్ ఫసల్ పట్టా ఇవ్వడం జరిగిందో వీళ్ళందరూ కాలక్రమేణా అది పట్టదారుల కింద వాళ్ళు భావించడం, వాళ్ళు ఒక హక్కు ఆ ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవడానికి వాళ్ళకి హక్కు ఉందన్న ఇంప్రెషన్లో కూడా ఒక భావనలో వాళ్ళు ఉండిరి. దానికి అనుగుణంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ప్రభుత్వ అధికార శాఖలు, మన రాజకీయ పార్టీల్లో ఉన్న వెస్టెడ్ గ్రూప్స్ తోటి కలిసి వీళ్ళు ఈ ఏక్సాల్ ఫసల్ ల్యాండ్ని అగ్రికల్చర్ నుంచి నగరంలో కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రెవెన్యూ పాత్ర చాలా కీలకమైంది. రెవెన్యూ శాఖ అధికారులు ఏం చేశారు అని అంటే, ఈ ఒక సింగిల్ ల్యాండ్ పీస్ని దీనికి సర్వే నంబర్లు ఒక సర్వే నంబర్కి బై నంబర్లు ఇస్తూ వీటిని ఎన్నో ప్లాట్స్ కింద దీన్ని విభజించారు వాళ్ళు. దీనితో ఏమైంది అంటే దీనికి ఒక లీగలైజేషన్ అంటే చట్టపరంగా న్యాయపరంగా ఇది అమ్ముకోవడానికి ఒక అవకాశాన్ని అందించింది. అలాగనే దీన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ఒక లీగలైజేషన్ ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ ధైర్యంతో చాలామంది సామాన్య ప్రజలు ఈ కాగితాలను చూసి చెరువులో ఉన్న ఈ భూభాగాన్ని వీళ్ళు కొనడం జరిగింది, ఈ పట్టా ల్యాండ్స్ని. అది మన ఈ చెరువుల భూముల్ని మనకి కన్స్ట్రక్షన్ పర్పసెస్కి మార్చడం జరిగింది అన్నమాట. ఈ భూముల గొడవలు, మోసాలు తెలియక వాటిని జనం కొంటారు. అలా జలాశయాలు, నీటి పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కట్టి తాము కష్టపడి సంపాదించిన డబ్బు నష్టపోతారు. తరచుగా ఆ ఇళ్ళు మునిగిపోతూ ఉంటాయి. అక్టోబర్లో వచ్చిన వరదల తరువాత నెల రోజులైనా ఉస్మాన్ నగర్లోని 500కు పైగా ఇళ్ళు నీటిలోనే ఉన్నాయి. यहाँ पर तकरीबन 22-23 साल से हम लोग इधर यहाँ पर पूरा पानी आ गया पूरा. మేము ఇక్కడ 23 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇక్కడ దాదాపు 500 ఇండ్లు చెరువుల్లో మునిగిపోయాయి. మాకు రిజిస్ట్రేషన్ కాగితాలున్నాయి. ఇంటి నెంబర్లతో సహా మున్సిపల్ అధికారుల వివరాలున్న వీటికి కరెంటు బిల్లులు వస్తూనే ఉంటున్నాయి. बिल भी आते यहाँ पर, पूरा हाउस नंबर भी है घरों का. చెరువుల పరిధిలోని భూమి రిజిస్ట్రేషన్లు జరగకుండా ప్రభుత్వ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు ఆదేశించారు. అలా ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటే చెరువులు ఆక్రమణకు గురి కాకుండా ఉంటాయి. అప్పుడు ఇక్కడ అక్రమ ప్లాట్లు అమాయకంగా కొనకుండా పోతే సాధారణ ప్రజలు డబ్బులు నష్టపోకుండా ఉంటారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు గత 60-70 సంవత్సరాల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల ఈ చెరువు శీకంలో ఉన్నటువంటి భూములు పట్టా భూములు అయినప్పటికీ కూడా పర్మిషన్లు ఇవ్వకుండా ఉన్నట్టయితే ఈరోజు ఈ సమస్య రాకపో. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు చెరువు శీకము అంటే పూర్తి స్థాయిలో నీళ్లు నిండితే ఏ స్థాయి వరకు నీళ్ళు వెళ్తాయో పట్టా భూములు అయినప్పటికీ కూడా నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని చెప్పి ఒక చట్టం తీసుకురావాలి, ఒక కొత్త చట్టం తీసుకురావాలనేది నా అభిప్రాయం. నీరు నిలిచే మరియు పారే ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలకు తరచూ పేదలని నిందిస్తూ ఉంటారు. నిజానికలా అక్రమంగా ఆక్రమించినది సంపన్న వర్గాలు, భవన నిర్మాణదారులు. ఇందులో ప్రభుత్వానికి బాధ్యత ఉంది. నీటి పరివాహక ప్రాంతాలే కాదు, పురాతనమైన నీటి కాలువలు, గట్లు, మూసుకొనిపోయే నిర్మాణాలు జరిగి ఒక్కసారిగా పారే నీటితో అనేక కాలనీలు మునిగిపోతూ ఉంటాయి.
शाहताम तालाब से సహతీం చెరువుకి నీరు బయటికి వెళ్లే 2 మార్గాలున్నాయి. ఒకటి కుతుబ్షాహీ కాలం నాటిది, ఇప్పుడు అదంతా మూసుకుపోయి ఉంది. రెండవది ఈ కాలందే, మోడర్న్ అవుట్లెట్ అంటారు దానిని. 5 మీటర్ల గుండ్రంగా ఉంటుంది. ఇది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టించినది. ఇప్పుడు ఇది మూసుకుపోయింది. ఈ 2 మార్గాలు తెరిచి సరిగా ఉండి ఉంటే టోలీ చౌకీలో ఎప్పుడూ వచ్చే ముప్పు ఉండదు. చెరువులు ఆక్రమణకు గురవడంతో పాటు కాలువలు కూడా ఇరుకైపోయాయి. నీరు సహజంగా పారే నాలాలపై రోడ్లు నిర్మించడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులేర్పడ్డాయి. ఇళ్ళు, వ్యాపార, వాణిజ్య, భవన సముదాయాలు కాలువగట్లపై నిర్మించడం వల్ల కాలువలు ఇరుకైపోయాయి. చెరువుల్లో నీరు పెరిగి గట్టుదాటి బయటికి ప్రవహించే సమయంలో ఈ ఇరుకైన కాలువలు చాలక అవి నిండిపోయి రోడ్లమీద మరియు ఇళ్లల్లోకి నీరు పారుతోంది. But with rampant development, unauthorized constructions or regularized constructions, తప్పుడు పర్మిషన్లతో విచ్చలవిడి నిర్మాణాలతో చెరువులకు వచ్చే నీటి మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. మరి చెరువులు నిండకపోతే ఆ చెరువుల్లోకి రావాల్సిన నీళ్లు ఎక్కడికి వెళతాయి? ఆ నీళ్లు కాలనీల్లోకి, ఇండ్లల్లోకి వెళ్తాయి. తరువాత ఏం జరిగిందో మీకు తెలిసిందే. else where it was not supposed to go into some colonies nearby, and you know what has happened into Hyderabad. ఏ వ్యక్తి అయినా ల్యాండ్ ఎన్క్రోచ్ చేస్తే, ఆక్రమించుకుంటే ఒక వ్యక్తి అదే భారతదేశ పౌరుడిగా అటువంటి వ్యక్తి వ్యతిరేకంగా కోర్టుకు పోయి వాళ్ళను అందులో నుంచి ఎవిక్షన్ చేయడానికి కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. రీసెంట్గా ఈవెన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. లింగంకుంట చెరువులో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు ఉన్నత న్యాయస్థానము 10 గైడ్లైన్స్ వాళ్ళు లేట్ డౌన్ చేయడం జరిగింది. ఆ గైడ్లైన్స్ కూడా వాళ్ళు వైలేట్ చేస్తే ఈవెన్ గవర్నమెంట్ మేము కంటెంప్ట్ పెండింగ్ ఉన్నది. ఈ వాటర్ బాడీకి సంబంధించి 111 జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ వాటర్ బాడీస్ ముఖ్యంగా 2 ఏవైతే మంచినీటి సరఫరా చేస్తాయో హైదరాబాద్ సిటీకి, అది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. అక్కడ ఈ వాటర్ బాడీస్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. తర్వాత ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్కు 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ చేయొద్దు. దాని తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ ఏరియాలో కూడా ఏమి కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఎవరైనా ఇటువంటి ఎన్క్రోచ్మెంట్ చేస్తే ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ 1905 ప్రకారంగా కోర్టును అప్రోచ్ కావచ్చు. అటువంటి ల్యాండ్ను ఆక్రమించుకున్న ఎన్క్రోచ్ చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా, ఇంక్లూడింగ్ ద గవర్నమెంట్. క్రీస్తు శకం 1905లో వచ్చిన తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ లేదా వాల్టా అనగా వాటర్ ల్యాండ్ ట్రీస్ చట్టం, అలాగే జీవో 111 ఈ మేరకు చట్టాలు, ఒక జీవో జలాశయ సంరక్షణ కోసం ఉన్నాయి. ఈ చట్టాలతో ఏ వ్యక్తైనా గ్రామ పంచాయతీ, మున్సిపల్ విభాగాల్లో, కలెక్టరేట్, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులకు వెళ్లి ఫిర్యాదు చేసి జలాశయాల ఆక్రమణ లేదా ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై చర్యలు తీసుకోవచ్చు. సరూనగర్ లేక్ దగ్గర నేను ప్రతిరోజు వాకింగ్కు వెళ్ళేది. అప్పుడు ఆ సరూనగర్ లేక్ స్థితి చాలా గంభీరంగా ఉండింది. చెత్త పడేయటం, తర్వాత ఎంక్రోచ్మెంట్ కావటము, అదంతా చూసి నేను ఒక పబ్లిక్ మూమెంట్గా స్టార్ట్ చేశాను. ఆ పబ్లిక్ జాయిన్ అయ్యి చాలా సంవత్సరాలు ఆ లేక్ ప్రొటెక్షన్ కొరకు ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ అఫీషియల్స్కి కూడా అప్రోచ్ అయ్యారు, కానీ ఏం రిజల్ట్ అంతా రాలే. అప్పుడు మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఫైల్ చేసినాం. నేనే ఆర్గ్యూ చేశాను. అది కోర్టు అది విని ఇమీడియట్లీ సరూనగర్ లేక్ని రివైవ్ చేయాలి అని స్టేట్ గవర్నమెంట్ని ఆర్డర్ చేసింది. తర్వాత అరౌండ్ హైదరాబాద్ 170 లేక్స్ని రివైవ్ చేయాలి అని కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. ఇటీవల చెరువులు, జలాశయాల ఆక్రమణ సమస్యలపై ప్రభుత్వ శాఖలు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులు చురుకుగా స్పందిస్తున్నాయి. 2020 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం తెల్లాపూర్ చెరువు పరిధిలోని అపర్ణ ఏలియన్స్ స్పేస్ స్టేషన్, ఇండస్ క్రెస్ట్,
ఎన్సీసీ బిల్డర్స్ వంటి 18 పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లను రద్దు చేసినట్టు తెలిసింది. నల్లగండ్ల చెరువు వద్ద అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణాలు చేపట్టవద్దని 2020 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ రెవెన్యూ శాఖను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. జూలై 2015లో చెట్టికుంట చెరువు పరిధిలో ఎన్జీటీ ఆదేశాలపై 150 ఇళ్లను కూల్చివేయడం జరిగింది. 2020 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు వార్తాపత్రిక నివేదికను సుమోటోగా స్వీకరించి పిల్ను అనుమతించింది. ఆ ప్రకారం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని జలాశయాల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేయవలసిందని, అన్ని చెరువుల పరిధి ప్రాంతాలను గుర్తించాలని, అక్కడి అన్ని నిర్మాణాలు, వంతెనలు, బఫర్ జోన్లను సర్వే చేసి అక్రమ నిర్మాణాలనన్నింటినీ తొలగించవలసిందిగా ఆదేశించింది. 2020 ఫిబ్రవరిలో హైకోర్టు నల్లగండ్ల చెరువు వద్ద అపర్ణ నిర్మాణాల సంస్థ నిర్మాణాలను అనుమతించరాదని జీహెచ్ఎంసీ రెవెన్యూ శాఖలను ఆదేశించిందని తెలిసింది. ఒక ప్రముఖమైన ఉదాహరణ ఏమిటంటే, తెలంగాణ హైకోర్టు హుసేన్సాగర్ పరిధిలో ఆక్రమణల గురించి ఒక పౌరుడు రాసిన లేఖను పిల్గా స్వీకరించి చెరువు పరిధిలోని ప్రాంతాన్ని పరిరక్షించడానికి తీసుకుంటున్న చర్యలేమిటో సమగ్ర సమాచారమివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కోర్టుకు సహకరించడానికి అమికస్ క్యూరీగా ఒక సీనియర్ న్యాయవాదిని కూడా కోర్టు నియమించింది. 2020 నవంబర్ 16న టీఎస్ బిపాస్ ప్రారంభిస్తున్న సందర్భంలో పురపాలక మంత్రి శ్రీ కెటి రామారావు నగరంలోని చెరువులు, నీటివనరులు ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కూల్చివేసే అధికారం కొత్త జీహెచ్ఎంసీ చట్టానికి ఉందని ప్రకటించారు. జీహెచ్ఎంసీ అధికారులు 173 ప్రధాన కాలువల్లో 12,182 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. మొదటి దశలో 800 అక్రమ నిర్మాణాలను నిర్మూలించే పని మొదలుపెట్టారు. एनक्रोचमेंट एक ऐसी टूल है जिसको लेकर के आप जब पीटना शुरू करेंगे गरीब लोगों को पीटेंगे और किसी को नहीं पीटेंगे. ఈ ఆక్రమణలనేవి కేవలం పేదవాళ్ల మీదే వచ్చి పడుతుంటాయి, వేరే వారి మీదికి రావు. అయ్యప్ప సొసైటీ లాంటివి అరుదుగా జరుగుతాయి. అక్కడ 30 ఇండ్లు కూలగొట్టారు. నగరంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇళ్ల నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో 15% భూమి పేదవాళ్ల కోసం విడిచిపెట్టవలసి ఉంటుంది. కానీ 5% మాత్రమే వాళ్లకు దక్కింది. పేదలకి జాగా లేకపోతే ఏం చేస్తారు? అందరూ ఆక్రమిస్తుంటే వాళ్ళెక్కడికి పోవాలి? लोगों को रहने के लिए जगह सीधा सीधा नहीं देगी तो लोग क्या करेंगे? तो कहीं से तो घुसना है ना उसको. వాస్తవానికి కోర్టు ఎన్జీటీ ఆదేశాలు ప్రతిసారి పూర్తిగా అమలు కావడం లేదు. సంపన్న ఉన్నత వర్గాలు వారి అక్రమ నిర్మాణాలను సంరక్షించుకుంటుంటే పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చడం చూస్తున్నాం. ఇది ఒక పటేల్ చెరువు. ఇది చాలా పెద్ద చెరువు. ఇది 44 acres చెరువు ఆల్మోస్ట్. దీని శేఖం ఏరియా మిగతా అంతా గవర్నమెంట్ ల్యాండ్లోకి వస్తుంది. ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మొత్తం, చుట్టుపక్కల ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లోకి వస్తుంది. స్పెసిఫికలీ 2006లో మేము ఈ బిల్డింగ్స్ పైన వేసాం. ఫస్ట్ థియేటర్స్ పైన వేసాం. చెరువుని ఎంక్రోచ్ చేసి థియేటర్స్ కట్టారు అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు అది డెమాలిషన్ ఆర్డర్ వచ్చినా స్టిల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. బేసికలీ గ్రాడ్యువల్లీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, నాలాని కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ బిల్డింగ్స్ కట్టారు. ఈ 2 బిల్డింగ్స్. ఆ 2 బిల్డింగ్స్ కట్టడం వల్ల 2009-2010లో డెమాలిషన్ ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు జిహెచ్ఎంసీ వాళ్ళకి. బట్ స్టిల్ గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి ఇది తీసుకోవట్లేదు. చెరువులు, నీరు ప్రవహించే ప్రాంతాల ఆక్రమణలకు నీటి సంరక్షణ లేక అవి జీవన్మరణ సమస్య అవుతున్నందున నగర ప్రజలు ప్రశ్నించడానికి 4 మార్గాలు కనిపిస్తున్నాయి. వీటిలో మొదటి మరియు సులభ మార్గం, జలాశయాలు, నీటి వనరులు, జనావాస ప్రాంతాలు ఆక్రమణకు గురైనా, ఆ ప్రాంతాల్లో వ్యర్థ నిర్మాణ శిథిలాలను నింపినా, అక్రమంగా హద్దులు సూచించే నిర్మాణాలు జరిగిన జీహెచ్ఎంసీ ప్రత్యేక హెల్ప్ లైన్ 1800-599-0099 ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఫిర్యాదు చేసిన వ్యక్తి యొక్క పేరు మరియు గుర్తింపు పూర్తి గోప్యంగా ఉంచబడుతుంది. రెండవది, మీ ప్రాంతాల్లోని నీటి వనరులను సామాజిక చర్య ద్వారా రక్షించుకోవడం. మేము ఈ నేరళ్ళ లేక్
కొత్తగూడ విలేజ్లో ఉన్న నేరెళ్ళ లేక్ చుట్టుపక్కల కాలనీస్లో ఉండేవాళ్ళం. ఈ చెరువు అనేది ఎప్పటి నుంచో ఉన్న చెరువు. దానికి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ వాళ్ళు కొంచెం డెవలప్ చేసి ఒక ఫెన్సింగ్ పెట్టారు, ఒక వాకింగ్ ట్రాక్ కూడా పెట్టడం జరిగింది. కానీ దాని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు దానికి ఒక ఇంట్రెస్ట్ చూపించకపోవటం వల్ల ఇది ఒక చెత్త కుప్పలాగా, గార్బేజ్ డంపింగ్ లాగా కూడా జరిగి చాలా ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ కింద తర్వాత చెత్త తీసుకొచ్చి పోయడం జరిగేది. 2010లో మేమందరం కలిసిగట్టిగా కాలనీ వాళ్ళం, ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఈ చెరువును మన చెరువు ఇది, మనం దీన్ని రెస్టోర్ చేసుకుందాము, కాపాడుకుందాం అనే ఒక దృక్పథంతో అందరం కలిసి కట్టుకొని వచ్చి ఒక 2 లక్షలు పైదాకా కూడా మేము డబ్బులు కూడగట్టుకొని లేక్ని మొత్తం పూడికి తీయటం జరిగింది. బండ్స్ ఫార్మేషన్ చేశాము. అప్పుడు తర్వాత కంపెనీస్ సిఎస్ఆర్ ఫోరం నుంచి కొంత ఫండ్స్ కూడా తెచ్చుకొని ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ మేము చేసే యాక్టివిటీ అంతా చూసి జిహెచ్ఎంసి వాళ్ళు ముందుకొచ్చి, అర్బన్ ఫారెస్ట్రీ ముందుకొచ్చి ఇంకా కూడా మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, దీన్ని బాగా కాపాడుకొని వస్తున్నాము అని చెప్పి ఒక ఏడాది తర్వాత వాళ్ళు మంచిగా ఇంకా ఫండ్స్ ఇచ్చి మొత్తం అంతా డెవలప్ చేశారు. మూడవ మార్గం జలవనరుల ప్రాంతాల సంరక్షణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను గాని కోర్టులను గాని ప్రజలు ఆశ్రయించవచ్చు. జనాలంతా కలిసిమెలిసి చెరువులను, కుంటలను కాపాడవలసిందే. సర్కారీ అధికారుల దగ్గర పోయి రిప్రజెంట్ చేయొచ్చు. వాళ్ళ రెస్పాన్స్ సరిగ్గా రాకపోతే కోర్టులో పోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్ చేస్తే వాళ్ళ విరుద్ధంగా కూడా కోర్టులో పోవచ్చు. ఏం లేదన్నా, మా కాలనీ 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకున్నోళ్ళే లేరు అన్న. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఇది చేపిస్తాం అవి చేపిస్తాం అంటారు, ఎవ్వరు మళ్ళీ రారు, చెయ్యరు. ఇట్లనే ఉంది మా పరిస్థితి, ఎప్పుడు ఇట్లనే ఉంటది. ఇది ఒక్కటేసారి కాదు, ఎప్పుడు ఇదే పరిస్థితి మాది. ఇక్కడ తరచుగా ఎదురయ్యేదేమంటే జలవనరులున్న ప్రాంతాల ఆక్రమణల్లో, ప్రభుత్వ మరియు వక్ఫ్ భూముల ఆక్రమణ విషయాల్లోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వివిధ స్థాయిల రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం లేదా ఏ సమస్యనూ వారు పట్టించుకోకపోవడం జరుగుతోందని ఫిర్యాదులున్నాయి. 4వ మరియు చివరి చర్య చెరువుల, ఇతర జలవనరుల సంరక్షణ అంశాలను పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా పోటీదారుల ముందుంచాలి. ప్రధానాంశాలైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, పౌర సౌకర్యాలు, రక్షణలతో పాటు వీటిని కీలకంగా ఎన్నికల్లో ముందుకు తేవలసి ఉంటుంది. The recent flood that took place, రాజకీయ నాయకులు గనుక చట్టాలను సరిగ్గా అమలు చేసి ఉన్నట్లయితే ఇటీవల వరదలు మరియు తద్వారా వచ్చిన నష్టము చాలా వరకు తగ్గించగలిగేవారము. ఇలాంటివి భవిష్యత్తులో నివారించాలంటే చెరువులను, నాలాలను ఖచ్చితంగా రక్షించే ప్రజాప్రతినిధులనే ఎన్నుకోవాలి. are the ones who have been fighting for the preservation of water bodies and restoring them. పాలకులు వెంటనే కొత్త చట్టాన్ని అమలు చేయవలసిందిగా డిమాండ్ చేయాలి. ఈ కొత్త చట్టం ప్రకారం జలాశయాల్లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండేటట్టు ఆయా ప్రాంతాలను, కాలువలను పునరుద్ధరించాలి. నీటి వనరుల సరిహద్దుల్లో శాశ్వత ప్రాతిపదికన ఫెన్సింగ్ ఉండేలా తప్పనిసరి చేయాలి. నీటి వనరుల ప్రాంతాల్లో నీటి చుట్టూ భూములను కొన్నవారికి, అంటే వారి నిర్మాణాలను తొలగించే ముందు నష్టపరిహారం ఇవ్వాలి. జలాశయ, నీటి వనరులు ఉన్న ప్రాంతాలను గృహ, వాణిజ్య నిర్మాణాలకు స్థలాలుగా బదలాయించినందుకు బాధ్యులైన వ్యక్తులు, అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన గట్టి చర్యలు ఏర్పరచాలి.